మలేరియా మరణాలు తగ్గించాలి. మలేరియా యూనిట్ ఆఫీసర్ బాబురావు. అనంతగిరి మండలం కాశీపట్నం గ్రామ సచివాలయంలో గ్రామీణ వైద్యులు, హెల్త్ సూపర్వైజర్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ అసిస్టెంట్లు సంయుక్త ఆధ్వర్యంలో మలేరియా వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మలేరియా యూనిట్ ఆఫీసర్ బాబురావు మాట్లాడుతూ, మలేరియాకు సంబంధించి మందులను క్రమంగా వాడకపోవడం వల్ల వ్యాధి విజృంభించి మరణాలకు దారితీస్తుందని అన్నారు. పరిసర ప్రాంతాలలో నీటి నిల్వ లేకుండా దోమతెరలు వాడుతూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామీణ వైద్యులకు మీ దగ్గరకు వచ్చిన మలేరియా లక్షణాలు కలిగిన వారిని స్థానిక పీహెచ్సికి పంపి వారికి ఇచ్చిన మందులను సక్రమంగా వాడేటట్లు ప్రజలకు అవగాహన కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మలేరియా టెక్నికల్ ఆఫీసర్ రామచంద్రరావు, మలేరియా సూపర్వైజర్ దొర, పెనుకోట పీహెచ్సి సూపర్వైజర్ రామకృష్ణ, ఉత్తరాంధ్ర ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్ష కార్యదర్శి జంగం జోషి, గద్ద చిరంజీవి, ఏఎస్ఆర్ జిల్లా కార్యదర్శి కరకవలస నాగేష్, అడ్వైజర్ కోన ప్రకాష్, యూత్ వింగ్ ఇన్ఛార్జ్ ఉంగరాల ఈశ్వర్రావు, అనంతగిరి మండల గ్రామీణ వైద్యులు పప్పు మహేష్, సూరిబాబు, బాబురావు, కవిత, నారాయణరావు, వివిధ పంచాయతీ నుంచి హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అతిథులకు వైద్య మిత్రులకు మరి యొక్క వేదికని ఏర్పాటు చేసి మనందరినీ సంబంధించిన నమస్కారాలు. మరి యొక్క మలేరియా మీద చాలా మంచి దర్శించారు సార్. ఎందుకంటే మా సోదరుడైనటువంటి రాజకీయ కూడా చక్కనటువంటి ఏర్పాటు చేసినటువంటి మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యంగా భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ క్యాడర్లో ఉన్నాం. అధ్యాయం
ఆరోగ్యులైన మమ్మల్ని కూడా వీటితో కలుపుకొని ఉద్యోగంగా పెట్టడానికి సమస్య. అంటే మనం ప్రైవేట్ అలాగే ఇదే ప్రభుత్వం ఈ రెండు కూడా ఈరోజు ఒక దగ్గర కూర్చొని ఒక వ్యాధి మీద మనం అందరం కూడా మాట్లాడుకోవడం సౌకర్యం. ఎందుకంటే మనం అందరం ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ ఉన్నారు, సో అలాగే మా ఆరోగ్య మిత్రులు కూడా ఉన్నారు. సార్ అంటే చాలా విపులంగా చెప్పారు. ఎందుకంటే ఆయన డ్యూటీ గవర్నమెంట్ ఆయనకు చెప్పే డ్యూటీ. ఎందుకంటే ఎవరు కూడా అయితే మలేరియాతో చనిపోకూడదు అనేది ఒక సిద్ధాంతం ఏదైతే ఒక తప్పనిసరి మీద ఉండాలండి. అయితే ఆరోగ్యులుగా అయితే మీ దగ్గర ప్రతి మనకి ఇప్పుడు మనం ల్యాబ్ చేయాలన్నక్కర్లేదు, వెళ్తే మంచిదే. కానీ మన దగ్గర ఏంటంటే మినిమం ఏంటంటే ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ అంటే అన్నిటికీ వచ్చేస్తాయి. ప్రెగ్నెంట్ తెలుసుకోవడానికి ర్యాపిడ్ యాంటీజెన్, మలేరియా ఉందా లేదా తెలుసుకోవడం ర్యాపిడ్ యాంటీజెన్, లేకపోతే డెంగ్యూ ఉందా లేదా తెలుసుకోవడానికి ఇంకా ర్యాపిడ్. సో కిట్ అనేది చాలా ముఖ్యం అండి. కిట్ ఇప్పుడు చికిత్స సన్మానం చేశాం. దీనికి నేను అర్హులు కాదు ఒక మాట అన్నారు. కాదు, అతను మాకు తప్పనిసరిగా అతను అర్హులు. ఎందుకంటే ఒక ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు అందరూ ఉంటా ఉంటాయి. పిల్లలు తప్పు చేస్తే ఎవరైనా శిక్షిస్తారు? తండ్రి. తండ్రే చెప్తారు అనేది. ఇప్పుడు మనకి ఈ మీటింగ్లో ఇంటర్వ్యూలో చెప్పేది అప్లై చెప్తున్నారు కాబట్టి సార్ చెప్తున్నారు కాబట్టి సార్ ప్రచారంగా మనం వెళ్తాం కాబట్టి హ్యాపీగా ఉంటాం. కాబట్టి కంప్లీట్గా అతను అర్హులు. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్య డాక్టర్ మీరు ఉన్నామంటే, మీరు ఉన్న హెల్త్ అసిస్టెంట్ మీరు ఉన్నారంటే మీకు